ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నాన్నా, రామ్మా, షాపులో కూర్చో, నే వెళ్ళి వాటర్ క్యాన్స్ వేసొస్తా. నాన్నా, కాలు నొప్పిగా ఉందని చెప్పారు కదా, మీరు కూర్చోండి, నేను వెళ్తాను. కొత్త కస్టమర్ తల్లి, నీకు తెలీదు. నాకు తెలీదు అంతే కదా, తెలుసుకుంటే సరి. అమ్మా అమ్మా, జాగ్రత్త. ఓకే ఓకే. నీకెందుకమ్మా ఈ పనులని? చెప్తే వినవు కదా. మీరీ పని చేస్తూనే కదా నన్ను చదివించి మన కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా. అమ్మా, అడ్రస్ మెసేజ్ చేయనా? నాన్నా, రామ్మా శైలజ, కాఫీ తీసుకెళ్ళి అక్కకి నానమ్మకి ఇచ్చి నువ్వు కూడా తాగు. ఏమైందమ్మా? కాఫీ చల్లారిపోతుంది, తీసుకెళ్ళివు. నాకు కాఫీ వద్దు. ఏమ్మా? బాదం మిక్స్ కావాలి. వద్దమ్మా, నా మాట విను. ప్లీజ్ ప్లీజ్ నాన్న, నేను నీ ముద్దుల కూతుర్ని కదా, నీ చిట్టి తల్లిని కదా. నువ్వు నా చిట్టి తల్లివేరా, కానీ ఈ బాదం మిక్స్ మాత్రం వద్దమ్మా. పో నాన్న, పెద్ద నీకు మాత్రం కల్పిస్తారే. ఏ శైలజ, మీ పెద్దనే సంగతి నీకు తెలిసిందేగా, కావాలని మొండిపట్టు పట్టకు. తాగాలనిపించి అడిగాను నాన్నమ్మా, దాన్ని మొండితనమంటారా? అది కాదమ్మా, అది మీ పెద్దన్నయ్య స్వయంగా కొని తెచ్చుకున్నాడు. దాన్ని తాగడం అటు ఉంచితే నువ్వు తాగావని తెలిస్తే ఇంకా కోపడతాడు. నాకు అదంతా తెలీదు, ఈ రోజు నేను తాగాలి అంతే. 2 స్పూన్లు తీసుకోవడం వల్ల అన్నయ్యకేం తెలీదులే. ఒసే ముద్దు, ఏమన్నావ్? అన్నయ్యకి తెలీదా? ఒక రోజుకి ఎన్ని కప్పుల హెల్త్ మిక్స్ తాగుతున్నా ఒక బాటిల్ ఎన్ని రోజులు వస్తుందని పెద్దన్నయ్య కరెక్ట్ గా లెక్క వేసి మరీ ఫాలో అవుతున్నాడు. దాంట్లో ఒక్క కప్పు మిస్ అయినా ఇరుక్కునేది నువ్వో నేనో కాదే, మన నాన్న. అక్క, అన్నయ్యకి డౌట్ రాకుండా నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, చెప్పనా? దీనికి కూడా నీ దగ్గర ప్లాన్ ఉందా? అవునక్క. ఏంటి ఆ ప్లాను? చెప్పి తగలడు. నాన్న రెగ్యులర్ గా ఒక కప్పుకి 2 స్పూన్ల బాదం మిక్స్ వేస్తాడు, కానీ ఈ రోజు నుంచి 4 రోజుల వరకు 1.5 స్పూన్ మాత్రమే వేసివ్వాలి. ఆ 4 రోజులు మిగిలే అర స్పూన్ కలిపి 2 స్పూన్ల బాదం మిక్స్ ఇప్పుడు నేను తాగేస్తానన్నమాట. అమ్మా అమ్మా, ఇటు నేను హ్యాపీ, అటు అన్నయ్యకి డౌట్ రాదు. ఎలా ఉంది నా ప్లాన్? అయ్యయ్యో, అన్నయ్య వినేసుంటాడా? బాగా ఇరుక్కున్నాం. హోరిని, నువ్వా? పెద్దన్న ఏమో అని కంగారు పడిపోయాం. నాన్న, శైలు మాట్లాడింది నేను విన్నాను. దాని మాట విని రిస్క్ తీసుకున్నారంటే అడ్డంగా బుక్ అయిపోతారు, జాగ్రత్త. అది కాదు కార్తీక్, చిన్నపిల్ల ఆశగా అడిగింది, ఇది కూడా చేయకపోతే మీ నాన్న ఎలా అవుతాడరా? ఏం పర్వాలేదు, నేను చేస్తాను కదా. పడిపోతాడే. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ముందు పెద్దన్నే కల్పించి ఆ తర్వాత నీకు కల్పిస్తాను. ఓకే నాన్న. సరే, అందరూ కాఫీ తీసుకోండి. తీసుకో నాన్న. థ్యాంక్స్ నానమ్మా. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ నాన్నమ్మా. ఓసే శైలజ, నీ బ్రెయిన్ ని నమ్ముకుని నాన్న నిరికించకే ప్లీజ్. సరే సరే, పోవే. బాగా అయింది. ఇక బాదం మిక్స్ కలిపినా? అలాగే అమ్మా. 1 స్పూను, అర స్పూను. అన్నయ్య తాగడం అవగానే మనం తాగేద్దాం నాన్న.
సరేనా? కలపండి నాన్న. బాదం పాలు రెడీ. ఇవ్వండి నాన్న, వెళ్ళి అన్నయ్యకి ఇచ్చేస్తాను. తీసుకెళ్ళమ్మా. స్మెల్ అదిరింది నాన్న. అన్నయ్య ఎక్కడ నానమ్మా? వస్తాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏమంటాడో ఏంటో. అదేం ఆలోచించకు నానమ్మా, నువ్వు సైలెంట్ గా కాఫీ తాగు. ఉమ్. చూసావా నా ప్లాన్? అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఈ పాటికి వీడు కనిపెట్టాలి. గండం గట్టెక్కిసినట్టే. ఏంటి ఫేస్ లో రియాక్షన్ మారింది? ఆలోచిస్తున్నాడేంటి? బాబోయ్, చూస్తున్నాడు. కనిపెట్టేసినట్టున్నాడు. ఎన్ని స్పూన్స్ వేశారు? రోజులాగే 2 స్పూన్లు వేశాను రాజా. అబద్ధం చెప్పకండి. టేస్ట్లో తేడా వచ్చిందంటే తగ్గించేశారనే కదా అర్థం. లేదు నాన్న, కరెక్ట్గానే వేశాను. మాట్లాడకు నాన్న. ఇలా మోసం చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? మీ తమ్ముడిని చూసా? నిజం చెప్తారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా. అన్నయ్య, నాన్ననేమనకు. నాన్న తప్పేం లేదు. నాకే బాదం పాలు తాగాలనిపించి తక్కువ వేయమని చెప్పాను. ఓహో, ఆ మాస్టర్ ప్లాన్ నీదన్నమాట. 8th క్లాస్కే చదువు అటకెక్కించేసి 24 గంటలు ఇంట్లో కూర్చొని కేకులు మెక్కుతూనే ఉంటావు. అవి చాలవని ఇప్పుడు బాదం మిక్స్ కూడా కావాలా? ఇంట్లో చూపిస్తున్న నీ తెలివితేటలు బడిలో చూపించుంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళుండేదానివి. ఒకే ఒక్కసారి తాగాలనుకుంది, అంతే కదన్నయ్యా. హేయ్, కోరుకుంటే అడగాలి, అది న్యాయం. ఇస్తే తాగాలి, అది ధర్మం. ఇలా దొంగతనంగా కాదు. అడిగితే ఇంట్లో ఏ కోరిక నెరవేరుతుంది గనక. రేయ్, ఏంట్రా కొనుక్కుంటున్నావు? చెప్పేదేదో మొహం చూసి చెప్పు. శ్రావణి ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయింది. కాలేజీలో చేరి పై చదువులు చదవాలని కోరుకుంది. తన కోరికలో న్యాయం ఉంది కదా. మరి నీ ధర్మాన్ని నువ్వెందుకు నెరవేర్చలేదు? ఓరి దేవుడో, నువ్వు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అడిగినవన్నీ ఓకే, కానీ అడగాల్సింది నన్ను కాదు. ఇదిగో ఇక్కడి నించొనున్నారే, ఈయన్నడుగు. అలా అనకన్నయ్యా, నేను చదువుకోవాలి. దయచేసి నన్ను కాలేజ్లో జాయిన్ చేయండి. కుదరదు. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు? ఆఫీస్లో నాకు నెలకు ఒక్కసారే జీతం ఇస్తారు. డైలీ మూటల మూటల నోట్ల కట్టలు తీసుకురావడానికి మా ఆఫీసులో నోట్లు కాసే చెట్లేవి లేవమ్మా. నేను చెమటోడ్చి నిన్ను ఇంటర్ వరకు చదివించిందే పెద్ద విషయం. ఇదిగో పట్టుకో.
వాడితో అనవసరంగా వాదించకు. నువ్వు నన్నే అంటావేంటి నాన్న? సరే, ఇక చాలా ఆపు. షర్ట్ ఐరన్ చేయి, నేను ఆఫీస్కి వెళ్ళాలి.